ప్రాంతం వాడే తెలంగాణకు ద్రోహం చేస్తుంటే ప్రాంతేతరుడు బరితెగిస్తున్నాడు. నమ్మి ఓట్లేసిన పాపానికి తెలంగాణను ఎడారి చేసే కుట్రలకు రేవంత్ వంతపాడుతున్నాడు. కేంద్రంలో మోడీ నదుల అనుసంధానం కుట్ర, పొరుగున ఏపీ జలదోపిడీ కుతంత్రం తెలంగాణ పాలిట ప్రమాదకరంగా మారుతున్నాయి. మిగులు జలాల పేరుతో గోదావరి, కృష్ణా నదులను కొల్లగొట్టే చంద్రబాబు బనకచర్ల పన్నాగంపై రేవంత్ చేతులెత్తేశాడు. గురుదక్షిణ కింద తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. ఢిల్లీలో మోడీ, తెలంగాణలో రేవంత్ ఇద్దరూ తన చెప్పు చేతుల్లో ఉండటంతో చంద్రబాబు తమకు అడ్డు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఏపీ మంత్రి లోకేష్ బనకచర్లను కట్టి తీరుతామన్న బరితెగింపు మాటలే అందుకు నిదర్శనం. బనకచర్లను కట్టి తీరుతామని ఎలా అనుమతులు తెచ్చుకోవాలో తమకు తెలుసని లోకేష్ నోటికొచ్చినట్టు వాగాడు. కనీసం నికర జలాలు, మిగులు జలాలు ప్రాజెక్టుల నిర్మాణంపై కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడి అబాసుపాలయ్యాడు. సబ్జెక్టు లేకుండా లోకేష్ వాగినప్పటికీ ఆయన బరితెగించిన విధానంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. రేవంత్ సర్కారు చేతగానితనం వల్లే లోకేష్ రంకలేస్తున్నాడని ఆగ్రహిస్తున్నారు. కాళేశ్వరం అడ్డుకోవడానికి చంద్రబాబు చేసినటువంటి కుట్రలు, కేంద్రానికి రాసిన లేఖలు లోకేష్కు తెలియవా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు ఎప్పటికైనా శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీయేనని మరోసారి తేలిపోయింది. రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే బనకచర్ల కుట్రలకు కాంగ్రెస్, బీజేపీ నేతలు సహకరిస్తున్నారు. నమ్మి ఓట్లేసినందుకు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేస్తున్నాడు. ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బనకచర్లపై ముందు నుంచి కొట్లాడుతుంది. అసలు ఈ ఇష్యూని రైజ్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గనక అడ్డుపడకపోయి ఉంటే ఈ పార్టీకి బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం కూడా ప్రారంభమయ్యేది. వాస్తవానికి గోదావరి మిగులు జలాలపై కడతామని చెబుతున్న బనకచర్ల ప్రాజెక్టు వెనుక పెద్ద కుట్రే దాగుంది. 2 నదుల నీటికి బాబు ఎసురు పెట్టాడు. ఇంత జరుగుతున్న రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ పాలిట కట్టప్పలా మారి వెన్నులో కత్తి తిప్పుతున్నాడు. తన గురువు చంద్రబాబు ఆదేశాల మేరకు రోబోలా మారి తెలంగాణ ప్రయోజనాలను పనంగా పెడుతున్నాడు. అయితే రేవంత్ జలద్రోహంతో కాంగ్రెస్లో ముసలం పుట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల కేబినెట్ భేటీలో కొందరు మంత్రులు రేవంత్కు ఎదురు తిరిగినట్టు సమాచారం. చంద్రబాబు ట్రాప్లో పడి తెలంగాణ ద్రోహులం అవుతున్నామని కొందరు కాంగ్రెస్ నేతల్లో అంతర్మథనం మొదలైనట్టు తెలుస్తోంది. ఈ అంతర్మథనం కాంగ్రెస్లో అంతర్యుద్ధం స్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. బాప్ 1 నెంబర్, బేటా 10 నెంబర్ అన్నట్టుంది చంద్రబాబు, లోకేష్ వైఖరి. తెలంగాణపై నిట్టనిలువున విషం నింపుకున్నటువంటి చరిత్ర చంద్రబాబుది. 2 కళ్ల సిద్ధాంతం పేరుతో పైకి నటించి తెలంగాణ ఉద్యమాన్ని ఏర్పాటును అడ్డుకున్నాడు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడుగడుగున అభివృద్ధికి అడ్డు తగిలాడు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎన్నో కొర్రీలు పెట్టాడు. కేంద్రానికి లేఖలు రాశాడు. ఇప్పుడు ఆయన పుత్రరత్నం లోకేష్ మాత్రం శుద్ధపూసలాగా మాట్లాడుతున్నాడు. అసలు కాళేశ్వరానికి టీడీపీ ఎప్పుడూ అడ్డుపడలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నిజంగానే తెలంగాణని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంకి అడ్డు తిరిగి ఉండొచ్చు కదా, వెళ్ళి గొడవ చేసి ఉండొచ్చు కదా, కేంద్రంతో పోరాడి ఆపిచ్చి ఉండొచ్చు కదా. చేయలేదు కదా మేము ఇలాంటి పనులు. తెలుగుదేశం పార్టీ ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు. మేము ఏనాడు పనిచేయలేదండి. నిన్న ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు మేము ఎప్పుడైనా అడ్డుకున్నామా? కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ అడ్డుకోలేదు, తెలుగు ప్రజలంతా ఒకటి అని ఒక సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. లోకేష్ గారు, మీకు తెలియకపోతే మీ నాన్నగారిని అడగండి. కాళేశ్వరం ప్రాజెక్టును నాన్న అడ్డుకున్నామా లేదా, ఎన్నిసార్లు అడ్డుకున్నాం నాన్న అని మీ నాన్నగారిని అడిగి మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే నేను వివరాలు ఇస్తా, ఒకసారి చూసుకోండి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 2018లో కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులన్నీ రద్దు చేయండి, కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలిపివేయండి అని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖ ఇది. ఒక్క లేఖ కాదు, కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ 20 జనవరి 2016, 5 మే 2016, 28 మే 2016,
19 ఏప్రిల్ 2017, 25 జూలై 2017, 5 జూన్ 2018, 13 జూన్ 2018 కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మీ నాన్నగారు 7 ఉత్తరాలు రాశారు. కానీ నిన్న లోకేష్ గారు మేము కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించామా అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. కావాలంటే ఇవన్నీ పంపిస్తే చదువుకోండి. బనకచర్ల ప్రాజెక్టుపై లోకేష్ అడ్డగోలు మాటలతో తన అజ్ఞానం బయటపెట్టుకున్నాడు. మిగులు జలాలు వస్తే నీళ్లు ఎత్తుకు పూసుకుంటాం, లేకుంటే ఊరుకుంటామని మతిలేని మాటలు మాట్లాడాడు. కాళేశ్వరం జలాలకు ఏమైనా పొక్కపెట్టి తీసుకుపోతామా అని మినిమం సెన్స్ లేకుండా తన అజ్ఞానం బయటపెట్టుకున్నాడు. లోకేష్ తెలివి తక్కువ మాటలకు మాజీ మంత్రి హరీష్ రావు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా. మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదరా స్వామి. ఆయన మాట్లాడుతున్నారు మేమేమైనా కాళేశ్వరంకు పొక్కగొట్టి తీసుకుపోతున్నామా? ఏమైనా పొక్కగొట్టేందుకు ఇదేమన్నా శ్రీశైలం ప్రాజెక్టా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టా? ఇదేమన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశా? నువ్వు పొక్కగొట్టేది ఉంటే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కదా, ఇది పొక్కగొట్టే ప్రాజెక్ట్ కాదు కదా. కాళేశ్వరం ఇదే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎత్తిపోతల ప్రాజెక్టుకు పొక్కగొట్టుడో చిల్లుగొట్టుడో ఉండదు. అయినా ఇదేం ఉమ్మడి ఆంధ్రప్రదేశా? ఆనాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణ కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకోవడం వల్ల, తెలంగాణ నాయకత్వం దాసోహం కావడం వల్ల ఆనాడు మీరు ఆడిందే ఆట పాడిందే పాట. పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి మీ ఇష్టం ఉన్నట్టు తీసుకుపోయినా ఈనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మౌనం వల్ల ఆ రోజు తెలంగాణకు అన్యాయం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఈనాడు తెలంగాణ ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది. ఊకో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిచినట్టు మీ ఇష్టం ఉన్నట్టు పొక్కగొట్టం చెల్లు కొట్టం అంటే ఎవరు చూసుకుంటేందుకు ఊకోనికి తయారు లేడు. బరాబర్ అడుగుదాం. రేవంత్ అండ చూసుకునే లోకేష్ బరితెగించి మాట్లాడారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బనకచర్లకు ఎలా అనుమతులు తెచ్చుకోవాలో తమకు తెలుసని మాట్లాడటం లోకేష్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. రేవంత్ లోపాయికారి ఒప్పందం వల్ల ఏపీ పాలకులు రెచ్చిపోతున్నారని హరీష్ రావు ఆగ్రహించారు. కాళేశ్వరం కుందా? I have right to ask. I have right to ask. I will answer to CWC. You don't worry about it. I'll get my clearances. You don't worry about it. That much TDP is capable, boss. We know how to get it done. We'll get it done. We have absolutely no issue. ఢిల్లీలో బీజేపీ మా చేతుల్లో ఉంది, మేము ఏం చెప్తే బీజేపీ ప్రభుత్వం ఆ పని చేస్తుందని మా చేతిలో ఎంపీలు ఉన్నారు కనుక, కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది కనుక ఖచ్చితంగా మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఒక ధైర్యంతో ఇలా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్థం, అనుమతులు తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇప్పటివరకు స్పందించలేదు? ఎట్లా కడతావు, మా తెలంగాణ హక్కుల సంగతి ఏంది అని ముఖ్యమంత్రి మాట్లాడాడు, నీళ్ల మంత్రి మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. మీ చీఫ్ సెక్రటరీ ఏమో గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు. మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్ల ఉంటే కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు, కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు. నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు. బనకచెర్ల కట్టి తీర్థం, ఎవడు అడ్డొచ్చినా కట్టి తీర్థం అని మాట్లాడుతూ ఉన్నారు. మరి నువ్వు ఎందుకు మాట్లాడు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇలా బనకచెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే, వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడతా ఉంది. మీరు సహకరించడం వల్లనే అంత ధైర్యంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మిగులు జలాలంటే తెలియదు, నికర జలాలు అంటే తెలియదు. అసలు ప్రాజెక్టుల నిర్మాణం, అంతర్రాష్ట్ర జలాలపై లోకేష్ మినిమం సబ్జెక్ట్ లేకుండా వాగేశాడు. ఎవరి భూభాగంలో వారు ప్రాజెక్టులు కట్టుకోవచ్చనే అజ్ఞానంలో ఉంటే జాలిపడటం తప్ప ఇంకేం చేస్తాము. అందుకే ముందు సబ్జెక్టు నేర్చుకోవాలి అని లోకేష్కు మాజీ మంత్రి హరీష్ రావు హితవు పలికారు. నీరు సముద్రంలోకి వెళ్తుంది, ప్రతి సంవత్సరం వెళ్తుంది. నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం. లోకేష్ గారు ఏం మాట్లాడుతుందంటే మిగులు జలాలు ఇవాళ సముద్రంలో కలుస్తున్నాయి, మీకు కనబడతలేదా అని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా లోకేష్ గారిని, ఇవాళ అసలు సాగునీటి జలాలపైన లోకేష్ది అవగాహన లోపం.
ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అవగాహన లేకుండా మాట్లాడి ప్రజల ముందు అభాస్పాలైతా ఉన్నారు. ఒక అంతర్రాష్ట్ర విషయంలో కానీ ఒక నీళ్ల విషయంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, అవగాహనతో మాట్లాడాలి. అధికారం ఉంది కదా, మందబలం ఉంది కదా, కేంద్రం మా చేతిలో ఉంది కదా, రేవంత్ రెడ్డి మా చేతిలో ఉన్నాడు కదా, మేము ఏం మాట్లాడితే అది చెల్తుంది అనుకుంటే అది పొరపాటు. నేను అడుగుతా ఉన్న లోకేష్ గారిని, మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నాయి ఏం మాట్లాడుతున్నారు మీరు? మరి నిజంగా నీళ్లు ఉన్నదే నిజమైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్ మీ డిపిఆర్ని ఎందుకు తిప్పి పంపింది? కేంద్ర ప్రభుత్వ సంస్థ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీ డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపింది? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ను ఎందుకు తిరస్కరించింది? కేంద్ర ప్రభుత్వ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ మీ యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసం ఇచ్చిన డిపిఆర్ను ఎందుకు తిరస్కరించి వాపస్ పంపింది? నీళ్లు ఉన్నదే నిజమైతే 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపాయి, ఎందుకు తిరస్కరించాయో సమాధానం చెప్పు. నీళ్లు ఉన్నాయని ఎవరు చెప్పిండ్రు? సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందా? ట్రిబ్యునల్ చెప్పిందా? ఎవరు చెప్పారు? ఎవరు తేల్చారు? ఉంటే అందులో తెలంగాణ వాటా ఎంత, ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? ముందు దానికి సమాధానం చెప్పు.